అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఇంతలోకి పెద్ద సౌండ్. ఆ సౌండ్ విని కళ్ళు తెరిచే లోపే వాళ్ళపైన దాదాపు టన్ను బరువున్న కంకరాలు వాళ్ళ మీద పడిపోయినాయి. అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. దాదాపు 20 నుంచి 25 మంది దాకా చనిపోయారు. లాస్ట్ 10 days లో దాదాపు 3 యాక్సిడెంట్స్ అయినాయి. అక్టోబర్ 24 బస్ యాక్సిడెంట్. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో దాదాపు 20 మంది చనిపోయారు. నవంబర్ 1వ తారీఖు శ్రీకాకుళం జిల్లా పలాసలో కాశీబుగ్గలో దాదాపు స్టాంపేడ్ లో 9 మంది చనిపోయారు. స్టాంపేడ్ అంటే తొక్కిసలాట్లో 9 మంది చనిపోయారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. నవంబర్ 3వ తారీఖు అంటే నిన్న దాదాపు మళ్ళీ అదే బస్ యాక్సిడెంట్ లో 20 నుంచి 25 మంది దాకా చనిపోయారు. ఇంకా స్టిల్ కౌంటింగ్ జరుగుతుంది. కర్నూలు బస్ యాక్సిడెంట్ అనేది ఒక కామన్ మ్యాన్ నిర్లక్ష్యం. కానీ నిన్న జరిగిన యాక్సిడెంట్ 100% గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్లే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే గవర్నమెంట్ ట్యాక్స్లు కానీ ఫైన్లు కానీ ఆన్ స్పాట్ లో కట్టించుకుంటున్నారు. కానీ వాళ్ళు చేయాల్సిన పని మాత్రం చేయట్లేదు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ బస్సు తండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. అరౌండ్ 4 to 6:30 మధ్యలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది 70 మెంబర్స్ తండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో కంకర్ లోడ్ తో ఒక లారీ ఆపోజిట్ వస్తుంది. నేను కొన్ని వీడియోస్ లో చూశాను. ఆ రోడ్డు మొత్తం అన్ని గుంటలుగానే ఉన్నాయి. సో ఆ గుంటల వల్లే లారీ అదుపు తప్పి వెళ్లి బస్సును ఢీ కొట్టింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఇంతలోకి పెద్ద సౌండ్. ఆ సౌండ్ విని కళ్ళు తెరిచే లోపే వాళ్ళపైన దాదాపు టన్ను బరువున్న కంకరాలు వాళ్ళ మీద పడిపోయినాయి. కనీసం వాళ్ళకి తప్పించుకునే గ్యాప్ కూడా లేదు. మండే అవడం వల్ల ఎగ్జామ్స్ వెళ్తున్న స్టూడెంట్స్, హాలిడేస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్న వాళ్ళు, సండే లీవ్ తీసుకుని జాబ్ వెళ్తున్న జాబ్ హోల్డర్స్ అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. దాదాపు 20 నుంచి 25 మంది దాకా చనిపోయారు. ఆ టిప్పర్ లారీ బస్సును గుద్దడం వల్ల బస్సులో సగం పార్ట్ డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అనడం కంటే బస్సు క్రష్ అయిపోయింది అనడం బెటర్. ఎందుకంటే ఆ బస్సులో సగం పార్ట్ లేదు. రోడ్లో ఉన్న గుంటలను తప్పిద్దామని స్టీరింగ్ తిప్పడం వల్ల యాక్సిడెంట్ అయిందని కొందరు, లేదు ఒక 2-వీలర్ ని ఓవర్టేక్ చేద్దామని లారీ డ్రైవర్ స్పీడ్ గా వెళ్ళడం వల్ల అదుపు తప్పి బస్సును గుద్దిందని మరికొందరు చెప్తున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ అండ్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఇది కేవలం లారీ డ్రైవర్ది మాత్రమే తప్పు అంటున్నారు. కానీ అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందని చెప్పడానికి అక్కడ డ్రైవర్ లేడు, చనిపోయాడు. ఇక్కడ తప్పు ఎవరిదైనా కానివ్వండి, దాదాపు 20 నుంచి 25 మంది దాకా చనిపోయారు. దాంతోపాటు ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒకే ఫ్యామిలీకి చెందిన 3 యంగ్ లేడీస్, అంటే దాదాపు వాళ్ళ ఏజ్ 20 to 27 మధ్యలో ఉంటుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు స్పాట్ లోనే చనిపోయారు. అక్కడ లోకల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేశారంట ఇక్కడ ప్రతిరోజు కంపల్సరీ ఒక యాక్సిడెంట్ జరుగుతుందని. కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినా సరే గవర్నమెంట్ ఇంకా రోడ్స్ ని ఎందుకని సరి చేయలేదు. అందుకే ఇందాక నేను చెప్పాను, గవర్నమెంట్ ఫైన్స్ అండ్ ట్యాక్స్లు మాత్రం కరెక్ట్ గా కట్టించుకుంటారు. వాళ్ళు చేసే పని మాత్రం కరెక్ట్ గా చేయట్లేదు. గవర్నమెంట్ ఈ విషయాన్ని ఎందుకని సీరియస్ గా తీసుకోవట్లేదు అంటే ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి ఇలాగా. ఫ్రెండ్స్, నా వీడియోని మీరు ఎక్కడ దాకా చూసారంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ డ్రైవర్ తప్ప లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ తప్ప? కామెంట్ ద్వారా చెప్పండి. ఎవరైనా కొత్త వారు నా వీడియోస్ చూస్తుంటే ఇలాంటి డే టు డే అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.